హలో ఆల్, నేను మీ రచనాశ్రీ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో తెలంగాణ రాజకీయాల్లో ఇంకొక ముఖ్య ఘట్టం చోటు చేసుకుంటుందని అనుకోవాలి. విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ యూనివర్సిటీల్లో దళిత విద్యార్థులపై ఎటువంటి వివక్ష ఉండకూడదు. రోహిత్ వేముల లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకూడదు. యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు రాకూడదు అని చెప్పి కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ప్రపోజ్ చేశారు. అది కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ లోను అలాగే తెలంగాణలోను రేవంత్ రెడ్డికి ఆ సీఎంకి లెటర్స్ రాశారు. సో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత నేపథ్యంలో ఈ రోహిత్ వేముల చట్టం అవసరం నిజంగా ఉందా? ఎంతో డెవలప్డ్ గా ఉంది. మన హెచ్సియు ఇష్యూ జరిగినప్పుడు కూడా విద్యార్థులు ఎంతో యాక్టివ్ గా ఫైట్ చేశారు. ఏ ఇష్యూ వచ్చినా సరే స్టూడెంట్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ తెలంగాణలో చూసుకుంటే నిజంగా అటువంటి అట్రాసిటీస్ గానీ, కాస్ట్ బేస్డ్‌వి గానీ ఇంకా యూనివర్సిటీస్‌లో ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి ఆ ప్రెజెంట్ కండిషన్‌లో. ఒకవేళ రోహిత్ వేముల చట్టం తీసుకొచ్చే అవసరం గనుకుంటే, దానిలో ఎటువంటి అంశాలు పొందుపరచాలి? మళ్ళీ విక్టిమ్స్ అనే వాళ్ళకి కంప్లీట్ జస్టిస్ జరిగేలాగా మళ్ళీ ఇంకొకరు విక్టిమ్స్ దానివల్ల కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీని గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు సతీష్ చందూరి గారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సోషియాలజీ, సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్ లో పనిచేస్తూ ఉన్నారు కోల్కతా. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సార్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ నరేంద్ర చలసాని గారు. సో సతీష్ గారు, మీరు చెప్పండి. ఆల్రెడీ మీరు ఒక ఎడ్యుకేషన్ యూనివర్సిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ నేపథ్యంలో నిజంగా రోహిత్ వేముల చట్టం అవసరం ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ముందుగా నా ధన్యవాదాలండి మీకు, ఫెడరల్ వారికి ఇటువంటి ఇష్యూని టేకప్ చేసినందుకు. అంటే స్థూలంగా చెప్పాలంటే 3 విషయాల గురించి మాట్లాడుకోవాలి. యాక్ట్ గురించి, చట్టం గురించి, చట్టం చేయవలసిన పరిస్థితులు అంటే సర్కమ్స్టాన్సెస్ లెడ్ టు యాక్ట్ ఒకటి. ఆ తర్వాత మేనిఫెస్టేషన్స్ అంటే చట్టం ద్వారా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనే 3 విషయాల గురించి మాట్లాడాలి. అఫ్ కోర్స్ ఖచ్చితంగా చట్టం అయితే కావాలి. అంటే నేను ఒక్క నిమిషం తీసుకుంటాను. యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో దళితుల ప్రవేశం అనేది నిన్న మొన్న జరిగిందండి. చాలా లేట్ గా, అంటే ఇండిపెండెన్స్ వచ్చి ఎన్ని సంవత్సరాలైనా, ఫర్ ఎగ్జాంపుల్ 1990s 2000s నుంచి మనము దళితుల ప్రెసెన్స్ మనము హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చూస్తున్నాము. అది కూడా పూర్తిగా కాదు. ఐఐటి, ఐఎం ఇట్లాంటి ప్లేసెస్ లో ఇప్పటికీ స్టూడెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, స్టాఫ్ కానీ మనము నెంబర్స్ చూస్తే చాలా మీగర్గా, అంటే ఇన్సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటుంది. సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే స్టేట్ యూనివర్సిటీస్లో దళితులు, ఆదివాసుల ప్రెజెన్స్ కొంచెం మెరుగు. అంటే ఇఫ్ యూ కంపేర్ ఐఐటి, ఐఐఎం ఇట్లాంటి వాటితో కంపేర్ చేస్తే. సో హిస్టారికల్గా మాట్లాడితే మండల్ కమిషన్ తర్వాతనే దళితుల ప్రవేశం, ఇట్లా ఉన్నత విద్యా సంస్థల్లో దళితుల ప్రవేశం జరిగింది. అయితే అజంతా సుబ్రహ్మణ్యం అనే ఒక ఆమె, ఒక ప్రొఫెసర్, ఐఐటి మద్రాస్ మీద ఒక ఫీల్డ్ వర్క్ చేసింది. అంటే ఎథ్నోగ్రాఫిక్ స్టడీ ఆన్ ఐఐటి మద్రాస్. ఆమె ఏం చెప్తుందంటే బ్రాహ్మిన్ స్టూడెంట్స్ కానీ, బ్రాహ్మిన్ ఫ్యాకల్టీ కానీ, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వెన్ దే కమ్ టు ఐఐటి మద్రాస్, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే హోమ్ కమింగ్, అంటే ఏదో వాళ్ళ ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ దళితులు కానీ, ఆదివాసీలు అక్కడికి వెళ్తే ఒక ఆంటలాజికల్ డిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. అంటే వాళ్ళకు సంబంధించిన విషయం సిలబస్ లో ఉండదు. వాళ్ళకి వాళ్ళ తోటి స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ దళిత, ఆదివాసీ బ్యాక్గ్రౌండ్స్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. సో ఒక సెన్స్ ఆఫ్ ఏలినేషన్ ఒకటి మనకు ఉన్నత విద్యా సంస్థలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో దేర్ఫోర్ ఏమవుతుందంటే మొత్తం ప్రాసెస్ నుంచి దూరం నెట్టివేయబడడం, లేకపోతే అట్లాంటి పరిస్థితులను కల్పించడం చేస్తారు. అది సూసైడ్స్ దాకా వెళ్ళింది. పర్టికులర్గా మనం తెలంగాణలో మాట్లాడుకుంటే, నేను పిహెచ్డి, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చేశాను. సో సెంట్రల్ యూనివర్సిటీ ఒక చరిత్ర ఏంటంటే 1990s 10 మంది దళిత స్టూడెంట్స్ని ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా
జస్ట్ ఒక సిగ్నేచర్తో రస్టికేట్ చేసేశారు. సో ఆల్మోస్ట్ అంత సోషల్ యాక్టివిస్టులు కానీ పబ్లిక్ ఇంటలెక్చువల్స్ అందరికీ ఈ విషయం తెలిసిందే. ఆ తర్వాత పుల్యాల రాజు, మాదారి వెంకటేష్, సెంథిల్ కుమార్, రీసెంట్గా మన 2016లో రోహిత్ వేముల. సో ఆత్మహత్యలు అనేవి బిగినింగ్ లాగే అనిపిస్తుంది. అంటే దళిత విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లోకి మండల రిజర్వేషన్ ద్వారా వచ్చినా కానీ అక్కడున్న పరిస్థితులు అంటే తోటి కులం, సిమిలర్ కాస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి, సిమిలర్ అలవాట్ల నుంచి వచ్చిన వాళ్ళు లేకపోవడం వలన, ఫ్యాకల్టీ ఇంకా అప్పర్ కాస్ట్ డామినెన్స్ లో ఉండడం వలన, కల్చరల్ ప్రాక్టీసెస్ డిఫరెన్స్ ఉండడం వలన అటువంటి పరిస్థితులను తట్టుకోలేక అట్లాంటి పరిస్థితులను కల్పించి వీళ్ళని సపరేట్ చేయబడడం, ఎక్స్క్లూడ్ చేయబడడం చేశారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక చట్టం ఉండడం వలన ఎంతో కొంత పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు. నరేందర్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్ వేముల చట్టం నిజంగా అవసరం అనుకుంటున్నారా? అంటే ఆయన చెప్పిన పరిస్థితులు, సమస్యలు అవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి అంశము. దాన్ని ఎలా పరిష్కరించాలి ఏంటనేది విషయం దాంట్లో రెండు అభిప్రాయాలు లేదు. కానీ ఇప్పుడు సమయం, సందర్భం, రాహుల్ గాంధీ ఈ చట్టం గురించి వాళ్ళు మాట్లాడటం అనేది ఇక్కడ రాజకీయంగా ఒక విధమైనటువంటి తమ సమర్థించుకోలేని పరిస్థితి సమయంలో ప్రజల దృష్టి మరల్చడం కోసం, విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ పని చేస్తారని అనుమానం కలుగుతుంది. ఎందుకంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పర్యావరణం గురించి, దాని యొక్క సుమారు 400 ఎకరాల యొక్క పర్యావరణ సందర్భంగా ఎంతో విలువైనటువంటి భూమిని కాజేసి ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో దాని గురించి సుప్రీంకోర్టు మొట్టిగాయలు వేసే రాష్ట్ర ప్రభుత్వాన్ని, చీఫ్ సెక్రటరీని పిలిచి చీఫ్ సెక్రటరీని అసలు అక్కడే మీరు కనుక సమాధానం చెప్పకపోతే అక్కడే జైలు కట్టి జైల్లో అక్కడే ఉంచుతామని సుప్రీంకోర్టు హెచ్చరించే స్థాయికి చేరిన పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాల చోట్ల పర్యావరణాల గురించి నిత్యం మాట్లాడి ఆసక్తి చూపే రాహుల్ గాంధీ ఆయన దీని విషయం ఎందుకు మాట్లాడలేదని అనేక మంది సెలబ్రిటీలు, అనేక మంది యాక్టివిస్టులు సోషల్ మీడియాలో క్వశ్చన్లు వేస్తుంటే వాటి సమాధానం చెప్పలేక ఈ విధంగా దాన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ లేఖ రాశారు ముఖ్యమంత్రికి, ఇదేదో అని అభిప్రాయం కలుగుతుంది. ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ముఖ్యంగా ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈ విషయంలో కొంతవరకు చాలా మెరుగు. బొంబాయి ఐఐటిలో కానీ, కాన్పూర్లో కానీ, ఖరగ్పూర్లో కానీ ఈ దేశంలో పేరుగానటువంటి క్రీమ్ అనుకున్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఇవాళ 5%, 10% కూడా స్టాఫ్లో కానీ, రీసెర్చ్ స్కాలర్లో కానీ దళితులు లేదు, వాళ్ళకి ప్రవేశం లేదా, రావట్లేదా, అడ్మిషన్ లేవా, ఎందుకు జరుగుతుంది అనే పరిస్థితి ఉంది. దాని గురించి ప్రభుత్వం కానీ ఎవరికి పట్టించుకోవట్లేదు. అలా ఇవాళ ఇంకో హైయర్ ఎడ్యుకేషన్ లో వీళ్ళు ఎవరు చూడనటువంటి మరో సమస్య ఉంది. ఇవాళ మోర్ దెన్ 500 ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు దేశంలో ఉన్నాయి. అవన్నీ కేవలము ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి. వాటిలో కేవలము ప్రతి కోర్సుకి లక్షలాది రూపాయలు, కొన్ని కోట్లు కూడా ఖర్చు పెట్టి చేరగలిగిన వాళ్ళకి మాత్రమే అడ్మిషన్. దాంట్లో ఎటువంటి రిజర్వేషన్ అమలు చేయట్లేదు ఏ విషయంలో కూడా. అవి ఆ విధంగా అసలు మామూలు సోకాల్ అగ్ర కులాల్లో ఎవరైతే అనుకుంటున్నామో సోషలీ ఫార్వర్డ్ వాటిలో కూడా సాధారణ ప్రజానికి, మిడిల్ క్లాస్ అనే వాళ్ళు దాంట్లో చేరే పరిస్థితుల్లో కేవలము సూపర్ రిచ్ కి మాత్రమే ఈ హైయర్ ఎడ్యుకేషన్ పరిమితం అవుతుందా అనే పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 91 ఆర్థిక సంస్కరణల తర్వాత దేశంలో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ నుంచి క్రమంగా విత్డ్రా అవుతుంది. అయిపోయి దాన్ని కార్పొరేట్ సెక్టార్కి, నాట్ ప్రైవేట్ కూడా కాదు, కార్పొరేట్ సెక్టార్కి అప్పచెప్పేస్తున్నాయి ఈ రెండు రంగాల్ని. దానివల్ల ఇవాళ సహజంగానే ఎక్కువగా దళిత్ కానీ, లేకపోతే ఆదివాసీలు కానీ, లేకపోతే మార్జినలైజ్డ్ సెక్షన్స్, poorer sections, middle class people, they are the worst victims of these developments. అయితే ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ వేముల ఈ చట్టం గురించి ఇవాళ మాట్లాడటం అనేది కేవలము రాజకీయమైనటువంటి ఒక వ్యతిరేక వాతావరణాన్ని, ప్రభుత్వం సమాధానం చెప్పుకునే పరిస్థితిని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే
ఆత్మరక్షణలో పడినటువంటి నాయకుడిగా చేస్తున్నాడు కానీ అది కేవలం అది సదుద్దేశంతో చేస్తుందిగా మాత్రం అనిపించట్లేదు. ఓకే. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సతీష్ గారు మీరు చెప్పండి. మీరు ఇందాక వెరీ క్లియర్‌గా చెప్పారు. రోహిత్ వేముల చట్టం అవసరం ఉందని చెప్పారు. కానీ నరేంద్ర గారు మాత్రం గవర్నమెంట్ సైడ్‌ని చూస్తే ఎందుకంటే మనందరం మంచి జరగాలని కోరుకోవడం వేరు. అది ఒక చట్టం అవ్వాలంటే గవర్నమెంట్ ముందుకు రావడం వేరు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఇది అనౌన్స్ చేయడం ముఖ్యంగా రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడడం అనేది సార్ అన్నట్టు కొంత ఆత్మరక్షణ కోసం పార్టీని కొంత సేఫ్ సైడ్ పెట్టుకోవడం కోసం స్టూడెంట్స్‌లో కొంత హెచ్‌సీయూ విషయంలో నెగటివిటీ ఉంది కాబట్టి దాన్ని కొంచెం పాసిఫై చేద్దామనే ఉద్దేశంతో చేసింది అనుకుంటున్నారా? నిజాయితీతో కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నారా? సో ఈ ఎపిస్టమిక్ జస్టిస్ ని మనము ఇఫ్ యూ వాంట్ ఐ థింక్ ఓన్లీ త్రూ యాక్ట్స్ చట్టాల ద్వారా మాత్రమే మనకు జరుగుతాయి. ఒకటి అయితే మొత్తం చట్టాల ద్వారా జరగాలని కూడా ఏం లేదు. అన్లెస్ అంటిల్ దెర్ ఇస్ మల్టీ ప్రాంగ్ కాన్షియస్నెస్ అంటే డిఫరెంట్ ఫార్మ్స్ లో మనము ఈ అసమానతల్ని రెండోది రాజ్యాంగం కల్పించిన హక్కులు అంటే అందరికీ విద్య లేకపోతే డిగ్నిటీ ఆత్మగౌరవం దళితుల ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలంటే సో దళితుల ఆదివాసీల ఆత్మగౌరవం కాపాడాలంటే వాళ్ళకు కూడా సమాన హక్కులు సో హక్కుల్ని కల్పించాలంటే చట్టం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇస్ ఇట్ రైట్ టైం అంటే ఈ టైంలో ఇట్లాంటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉంది అనేది క్వశ్చన్. సో నాగేంద్ర గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఐ అగ్రీ. అయితే లాంగ్ టర్మ్ లో ఈ చట్టం ద్వారా వచ్చే ఉపయోగాలు అయితే నేను చాలా చూస్తున్నాను. షార్ట్ టర్మ్ లో మేబీ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా ఇట్లాంటి ఒక చట్టం తీసుకురావచ్చేమో కానీ బట్ దెన్ ఇప్పుడు అంటాం కదండి మనము ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అండ్ అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ అని. సో ఇంటెన్షన్ డ్యామేజ్ కంట్రోల్ అయి ఉండొచ్చు బట్ అన్ఇంటెండెడ్ యాక్షన్స్ లాంగ్ టర్మ్ లో చాలా ఉపయోగపడచ్చు, చాలా లార్జ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఉపయోగపడచ్చు అని నేను అనుకుంటాను. అట్ ది సేమ్ టైం నేను మొత్తం బర్డెన్ అంతా చట్టం మీదనే పెట్టట్లేదు. సో సే అంటే టు ఎక్స్టెండ్ నాగేంద్ర గారి పాయింట్, పుల్యాల రాజు అంటే నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను. సో పుల్యాల రాజు గాని సెంథిల్ కుమార్ గాని అంటే ఇప్పుడు పిగ్ హర్డింగ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన తొలి పిహెచ్డి విద్యార్థి అతను సెంథిల్ కుమార్. ఆయన చనిపోయినప్పుడు సాలిడారిటీ కమిటీ పేరుతో ఒక కమిటీ ఒకటి ఫామ్ అయింది, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్ అందరు కలిసి. తర్వాత పుల్లేల రాజు చనిపోయాడు, రోహిత్ వేముల చనిపోయిన తర్వాత సో వీళ్ళు ఇంతమంది చనిపోయారు యూనివర్సిటీలో. తర్వాత పాయల్ కానీ ఐఐటి మద్రాస్ లో స్టూడెంట్స్ కానీ ఐసర్ లో చాలా మంది స్టూడెంట్స్ కానీ ఐఐఎంస్ లో స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ యూనివర్సిటీ లోపల ఇంటర్నల్ గా కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయండి ఆల్రెడీ. సే ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని చెప్పి లేకపోతే ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ అని. సో ఇట్లాంటి అంటే ఫ్యాకల్టీని సెన్సిటైజ్ చేయడము, తోటి స్టూడెంట్స్ ని మనం సెన్సిటైజ్ చేయడము, సిలబస్ పెడగాజీలో మార్పులను తీసుకురావడము, మనము ఇవన్నీ అంటే చట్టంతో పాటు నేనేమంటున్నానంటే ఇంటర్నల్ గా చేయాల్సిన చాలా పనులు సైమల్టేనియస్ గా చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది లాంగ్ టర్మ్ లో. అదర్వైజ్ యాజ్ హీ సెడ్ సో షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఫర్ అంటే వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం చేస్తుండొచ్చు, అట్లా అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు. నరేంద్ర గారు మీరు చెప్పండి. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పొలిటికల్ గానే మాట్లాడింది అనుకుందాం, అది వేరే విషయం. ఒకవేళ నిజంగా ఈ చట్టం తీసుకొచ్చే ఆస్కారం ఉంటే ఒక పాసిబిలిటీ, ఒక ఎగ్జంప్షన్ అనుకుందాం, ఈ చట్టం ఎలా ఉంటే విక్టిమ్స్ కి సరైన జస్టిస్ జరుగుతుంది, ఆ చట్టానికి అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది అనుకున్నారు? ఆ చట్టంలో ఎటువంటి అంశాలు ఉంటే అది ఎఫెక్టివ్ గా ఉంటుంది? బలమైనటువంటి మంచి ఉద్దేశంతో చేసిన అనేక చట్టాలు ఉన్నాయి, విత్ ఇన్ ది ఇంటర్నల్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే వాటిని
ప్రాపర్గా యూటిలైజ్ చేసి డిజైర్డ్ రిజల్ట్స్ కానీ ప్రొటెక్షన్ కానీ కల్పించగలటువంటి పొలిటికల్ విల్ అటు అడ్మినిస్ట్రేషన్లో కానీ ఆ సిస్టమ్స్లో కానీ ఉన్నాయా అనే ప్రశ్న. ఉదాహరణకి మన దేశంలో రైట్స్ కమిషన్స్ ఉన్నాయి. దాదాపు 160-70 సమాచార కమిషన్లు కావచ్చు, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, అనేక కమిషన్లు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని రైట్స్ కమిషన్లు. కానీ బట్ ద పెర్ఫార్మెన్స్ బిలో ద అసలు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీబడి ఎనీ డిజైర్డ్ జస్టిస్ ఫ్రమ్ దెమ్, ప్రొటెక్షన్ ఫ్రమ్ దెమ్. ఎందుకంటే అవన్నీ కూడా పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్స్ గా మారిపోయినాయి. ఇంత పెద్ద డెమోక్రసీ మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇప్పుడు ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ లేదు మొదటిసారి గత 2 సంవత్సరాలుగా. అటువంటి స్థితిలో అలాగే ప్రతి జిల్లాలో ఎస్సీ రైట్స్ గురించి, దాని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ గురించి స్పెషల్ కోర్టులు ఉండాలి. ఆ కోర్టులు ఉన్నాయా, ఉంటే పనిచేస్తున్నాయా, అసలు ఆ కేసులు ఏమవుతున్నాయి, దీన్ని మానిటరింగ్ చేసేది ఎవరు, అసలు ఈ ఇంటర్నల్ యూనివర్సిటీలో ఇంటర్నల్ సిస్టమ్. అల్టిమేట్ గా ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ కానీ, ఆత్మగౌరవం కానీ, ఇవన్నీ కూడా చైతన్యం ద్వారా విద్యార్థుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు, సామాజిక కార్యకర్తల్లో కావచ్చు చైతన్యం తీసుకొచ్చి వాటి కోసం మనం పర్సువేట్ చేసినప్పుడే ఎక్కడైతే చేస్తారో, ఎక్కడైతే దానికోసం కృషి చేస్తారో అక్కడ కొద్ది గొప్ప ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అసలు ఈ సిస్టమ్స్ ని, ఉన్న సిస్టమ్స్ ని కానీ, లెజిస్లేషన్ కానీ పటిష్టంగా అమలు చేసేటువంటి చిత్తశుద్ధి అటు వ్యవస్థల్లో కనిపించట్లేదు, ప్రభుత్వంలో కనిపించట్లేదు, ఈ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా కనిపించట్లేదు. దానివల్ల మేజర్ ప్రాబ్లమ్స్ మనకి ఉన్నాయి. అన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా పొలిటికలైజ్ చేసేయటం, ఏదైనా సమస్య వచ్చినా కూడా దాన్ని పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్ బెనిఫిట్ చేసి చేయటం వలన అసలు ఇష్యూస్ పక్కకి పోయి కొత్త ఇష్యూస్ వస్తున్నాయి. అలా అంటే ఇప్పుడు కేవలము కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి చట్టం కావాలంటే రాహుల్ గాంధీ నిజంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇలాంటి వివక్షత ఎక్కువగా ఉందని, వాళ్ళ ప్రభుత్వాలు ఈ విషయంలో తగిన శ్రద్ధ చూపటం లేదని భావిస్తున్నారా? అందుకనే వాళ్ళ ప్రభుత్వాలను హెచ్చరికలాగా ఇలాంటి లేఖ రాష్ట్రాలు మెసేజ్ పంపించారా అనేది చూడాలి. కానీ దానికి సిస్టమ్స్ ని, ఉన్న సిస్టమ్ ని స్ట్రీమ్ లైన్ చేసి అవి ఎఫెక్టివ్ గా పనిచేసే విధంగా చేసి ఈ ఎవరైతే మనం అనుకుంటున్నామో డిజైర్డ్ మార్జినైజ్డ్ కమ్యూనిటీస్ కావచ్చు, ఎవరైతే సోషల్లీ విక్టిమైజ్ అవుతున్నారో వాళ్ళకి తగిన ప్రొటెక్షన్ కానీ, అవకాశాలు కానీ, వాళ్ళ గౌరవంగా జీవించే వాతావరణం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా సరే పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి ముఖ్యంగా ప్రభుత్వాలది అది ప్రాథమికమైనటువంటి కర్తవ్యం, అది వాళ్ళ బాధ్యత కూడా, అది వాళ్ళ విధి కూడా, అది దానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నరేంద్ర గారు. సతీష్ గారు మీరు చెప్పండి. ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ లో ఆల్మోస్ట్ కొంత ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ లేదా టీచింగ్ ఫ్యాకల్టీ, ప్రొఫెసర్స్ కావచ్చు, ఎవరైనా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం జనరల్ గా. సో ఈ వివక్ష అనేది స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే విద్యార్థులు అంత కష్టపడి మెరిటోరియస్ స్టూడెంట్స్ అయితేనే కదా యూనివర్సిటీస్ వరకు వచ్చేది, చాలా మాక్సిమం పర్సంటేజ్. సో వాళ్ళు వెళ్ళి క్యాస్ట్ జరుగుతుంది, దాన్ని బట్టి ఫ్రెండ్షిప్ చేసేటువంటి ఆస్కారం ఉంటుందైతే అనుకోము. ఎందుకంటే ఇదంతా వాళ్ళంతా కూడా ఉద్యమం ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నారు తెలంగాణలో. మరి ఫ్యాకల్టీ కూడా ఆల్మోస్ట్ మెరిట్ బయాసెస్ చూసేవాళ్ళే. సో ఈ వివక్షకి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఈ మొత్తం తెలంగాణలో కావచ్చు, భారతదేశం మొత్తంలో ఇటువంటి దళిత్ స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకునే ఇన్సిడెంట్స్ చూస్తే ఓవరాల్ గా దీనికి ఆరిజిన్స్ ఎక్కడ ఉన్నాయని అనుకోవచ్చు? కుల వ్యవస్థ అంటే యూనివర్సిటీస్ అనేవి అంటే ఎక్కడో అంటే సపరేట్ గా ఐసోలేటెడ్ ఐలాండ్స్ కాదు కదండి. సో యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు యూనివర్సిటీకి వచ్చినప్పుడు వాళ్ళ సోషల్, కల్చరల్, ఐడియాలజికల్, రిలీజియస్ పొజిషన్స్ అన్నిటినీ దే క్యారీ. అయితే అంటే ఫ్రెంచ్ సోషాలజిస్ట్ ఒక అతను పీరీ బౌర్డ్యూ అని ఒక అతను అన్నాడు. సో తను ఏమంటాడంటే యూనివర్సిటీ వ్యవస్థ ప్రధానంగా ఏం నేర్పిస్తుంది అంటే యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కొత్త 10 మందిని కలుస్తాము, కొత్త ఫిలాసఫీ నేర్చుకుంటాము, కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటాము, కొత్త కల్చర్ని, ఫుడ్ కానీ లేకపోతే ఇవన్నీ చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాము. అట్ ద సేమ్ టైం చాలా విషయాల్ని మనము మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అంటే యూ లెర్న్ అట్ ద సేమ్ టైం యూ ఆల్సో అన్లెర్న్. అంటే యూనివర్సిటీ స్పేస్ ఈజ్ మెంట్ ఫర్ దట్.
అది అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సిటీ. కానీ తను ఏమంటాడంటే ఫ్రెంచ్ యూనివర్సిటీస్ మీద అతను రీసెర్చ్ చేసి ఒక బుక్ పబ్లిష్ చేస్తాడు. ఆ బుక్ పేరు ద ఇన్హెరిటర్స్. ఆ బుక్ టైటిల్ వచ్చి ఇన్హెరిటర్స్. యూనివర్సిటీలో దళితులు, మిగతా వాళ్ళు, ఆదివాసీలు, ఈ అసమానతలకి ప్రధాన కారణం ఇండియాలో కులం అని నేను అంటాను. అతను ఫ్రెంచ్ సోషాలజిస్ట్ ఒక అతను బౌద్ధి అని ఒక బుక్ రాశాడండి. ఆ బుక్ టైటిల్ పేరు ఏంటంటే ద ఇన్హెరిటర్స్. సో అతను ఏమంటాడంటే ఫండమెంటల్ ఫిలాసఫీ యూనివర్సిటీ అనే దాని ఫిలాసఫీ ఏంటంటే 10 మందితో మాట్లాడవచ్చు, కొత్త వ్యక్తులతో మాట్లాడటము, కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, ఆల్రెడీ మనం నేర్చుకున్న జ్ఞానాన్ని మనం ప్రశ్నించడం కూడా. అంటే యూ లెర్న్ అట్ ద సేమ్ టైం యూ ఆల్సో అన్లెర్న్. అయితే బోర్డ్యూ ఫ్రెంచ్ యూనివర్సిటీస్ మీద రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే ఎవరైతే బయట నుంచి ఉన్నత వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కూడా మిగతా ఉన్నత వర్గాలని చూస్ చేసుకొని వాళ్ళతోనే ఉండడము. అంటే ఎలీట్ కల్చర్ ని యూనివర్సిటీలో రిప్లికేట్ చేశారు, రైట్? సో అంటే వాళ్ళ యొక్క కల్చర్ ని దే ఇన్హెరిట్. సో యూనివర్సిటీ వచ్చిన తర్వాత కూడా దే ఇన్హెరిటెడ్ దట్ కల్చర్, రైట్? అంటే సేమ్ ఫిలాసఫీని, సేమ్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ని, సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ ని మళ్ళీ అంటే స్ట్రెంగ్తన్ చేయడం. ఆ సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్ యూనివర్సిటీస్ లో మనము అప్లై చేస్తే గమనించండి, 1940 నుంచి 1980-90 వరకు యూనివర్సిటీలో ఉన్నత విద్యా వ్యవస్థల్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరు, ఫ్యాకల్టీ ఎవరు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరు? ఓకే, సో వాళ్ళు ఏం తీసుకొచ్చారు, ఎట్లాంటి మార్పులు వాళ్ళ జరిగాయి? 80ల తర్వాత 90ల తర్వాత వచ్చిన దళిత ఆదివాసీ స్టూడెంట్స్ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అదొక వేరే ప్రపంచం. అంటే వేరే ప్రపంచం. అంటే కొత్తగా అంటే బాలగోపాల్ ఆయన ఏమంటారంటే ఉన్నత విద్యా సంస్థలు అనేవి అగ్రహారాలు, మోడర్న్ అగ్రహారాలు అంటాడు ఆయన. ఐఐటి గురించి చెప్పేటప్పుడు ఐఐటి మద్రాస్ ఎస్పెషల్లీ అయ్యంగార్ల యూనివర్సిటీ అది అని అంటాడు ఆయన. అంటే ఇవి కుల అగ్రహారాలకి నిలయం. అంటే ఇవి కొత్త విషయాలు నేర్చుకోవడానికి నిలయాలు కావు. సో ఎక్కడైతే కులం ఉంటుందో అక్కడ గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది, అక్కడ ప్యూరిటీ ఇంప్యూరిటీ ఉంటుంది, సో అన్టచబిలిటీ ప్రాక్టీసెస్ ఉంటాయి. అయితే ప్రధానమైన అంటే ఇప్పుడు కులం ఊరు నుంచి మనకు పట్టణానికి వలస వచ్చినప్పుడు కొన్ని పాత విషయాలు వదిలేస్తుంది, బట్ అలాగే కొన్ని కొత్త విషయాలను అది ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది. అంటే మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ అన్టచబిలిటీ, మోడర్న్ ఫార్మ్స్ ఆఫ్ సబ్జుకేషన్ ని అది ఇట్ విల్ ఇంబైబ్ కదా. సో యూనివర్సిటీస్ బేసికలీ కాంబినేషన్ ఆఫ్ ఓల్డ్ హైరార్కీస్ యాజ్ వెల్ యాజ్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ అన్టచబిలిటీ. సో ద రూట్ కాజ్ ఫర్ ఆల్ దిస్ అంటే ఇప్పుడు మన మూలాలు మీరు అడిగినట్టు మూలాలకు వెళ్ళినప్పుడు కుల వివక్షని మనము అన్ని వైపుల నుంచి అడ్రస్ చేస్తే తప్ప అది పోదు. చట్టం అనేది ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఇంటర్వెన్షన్, అంటే దట్ ఈస్ నాట్ ద లాస్ట్ రిసార్ట్. థ్యాంక్ యూ సతీష్ గారు. ఫైనల్ గా చర్చ ముగింపుకి వచ్చాము. ఓవరాల్ గా ఒకటే క్వశ్చన్ మీ ఇద్దరు కన్క్లూడ్ చేసేయండి. నరేంద్ర గారు మీరు చెప్పండి, ఓవరాల్ గా ఈ టాపిక్ మీద ఒక రాజకీయ ప్రయోజనంగా తీసుకున్నా సరే రోహిత్ వేముల చట్టం తీసుకొచ్చే ఆస్కారం ఉంటే కేవలం ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి స్టేట్స్ లోనే ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందా, లేకపోతే మొత్తం ఇండియాలో ఇటువంటి చట్టం వస్తే నిజంగా స్టూడెంట్స్ కి యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నారా? అటువంటి చట్టం వస్తే ఒత్తిడిగా ఆటోమేటిక్ అన్ని చోట్ల వస్తుంది. అసలు ఆయన యూనివర్సిటీస్ గురించి చెప్పారంటే ఈ కుల వ్యవస్థ అనేది అండర్ గ్రాడ్యుయేట్ లో మిగతా విద్యా సంస్థల్లో కన్నా యూనివర్సిటీస్ లో ఎక్కువగా ఉన్నట్టు ఆయన 70s లో నేను యూనివర్సిటీస్ లో ఉన్నప్పుడే నేను గమనించాను. అప్పుడు అసలు యూనివర్సిటీలో చాలా అసలు దీనికోసం నేను ఎందుకు అసలు హాస్టల్లో కూడా
ఒక దళిత విద్యార్థి ఉన్నారంటే నేను హాస్టల్లోకి వెళ్తే జనరల్గా వరుసగా కూర్చుంటారు హాస్టల్లో ఎవరు భోజనానికి లైన్లో ఎవరు ముందు వస్తే కూర్చుంటారు. కానీ మధ్యలో 10 మంది ఖాళీ ఉండేది. నేను వెళ్ళి ఖాళీలో కూర్చున్నాను వేరే విషయం. ఎందుకంటే తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ దళిత విద్యార్థి ఉన్నాడని దూరంగా కూర్చునే వాళ్ళు అనమాట. ఆ విధంగా వాతావరణం చూశాను. నేను ప్రధానంగా నేనేం పోస్తాను యూనివర్సిటీస్లో టీచింగ్ స్టాఫ్ ఫర్ ద మెయిన్ రీజన్ ఫర్ కుల వ్యవస్థ పెరగటం కోసం అని నేను అప్పుడు అనుకునేవాడిని. ఎందుకంటే వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి యూనివర్సిటీలో వస్తారు. జనరల్గా మిగతా కాలేజెస్లో ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ మంది టీచింగ్ స్టాఫ్ ఉంటారు. ఆ లోకల్ కమ్యూనిటీస్ లో వాళ్ళకి అనుబంధం ఉంటుంది. వీళ్ళు రావటం వలన వీళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత తమ యొక్క ఒక ఆ ప్రాంతంలో ఆధిపత్యం కోసం తమ యూనివర్సిటీస్ లో తమ ఒక వాణి వినిపించడం కోసం తమ కులస్తుల్ని నలుగురిని దగ్గర చేర్చుకొని కూడా ఈవెన్ ఇది సెక్రటరియట్ లో మీరు చేస్తే ఐఏఎస్ ఆఫీసులో కూడా తెలుస్తుంది, ఐపీఎస్ ఆఫీసులో కూడా వాళ్ళ ఎక్కువ కాలం చాలా మంది కొంతమంది ఆఫీసుల్లో ఆ కుల ఆఫీసర్ అంతా కలిసి ఒక రూమ్ లో కూర్చుంటారు. సీనియర్ ఆఫీసర్ రూమ్ లో ఫ్రీక్వెంట్ గా కేవలం వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి దేశ సిస్టమ్ లో అది పెద్ద ఏ కులమైన ఆఫీసుల్లో వాళ్ళు రోజు గుమ్ముకోవటం, అది క్యాజువల్ గా గుమ్ముకోవటం, వాళ్ళ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకోవటం ఇవాళ సామాన్యంగా జరుగుతుంది. అది వీళ్ళు సొంతంగా వాళ్ళ ప్రతిభ ఆధారంగా ఒక ఒక వైడ్ యూనివర్సిటీస్ అనగానే ఒక విశాలమైన దృక్పథం ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్ ఎంతో పెరుగుతుంది. వాళ్ళు యూనివర్సిటీ అంటేనే తెలుగులో విశ్వకళా పరిషత్ అంటారు. ఇట్ ఇస్ ద సెంటర్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ ఆర్ట్స్, ఆల్ నాలెడ్జ్ సెంటర్స్. అందరూ కలిసి చదువుకోవాలనేది కాన్సెప్ట్ తో యూనివర్సిటీ వచ్చింది. కానీ వాళ్ళ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ వేరు, టెక్నాలజీ యూనివర్సిటీ వేరు, ఈ విధంగా అసలు యూనివర్సిటీస్ చిన్నభిన్నం చేస్తాం, అది వేరే విషయం. కానీ అటువంటిది వాతావరణం యూనివర్సిటీలో ఎందుకునో చాలా కాలంగా నేను ఒక దురదృష్టం కావచ్చు, ఇటువంటి డిగ్రీ కాలేజ్ లో అండర్ గ్రాడ్ మిగతా చోట్ల ఇంత ఇదిగా ఈ వివక్షత అనేది నేను లేదని పూర్తిగా చెప్పను, కానీ ఇంత నాకెడ్గా యూస్ లో అంటే హైయర్ ఎడ్యుకేషన్ మంచి సెంట్రల్ యూనివర్సిటీలు ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఐఐటిలో ఎక్కువగా ఉంటుంది. ఇంత నాకెడ్గా డిగ్రీ కాలేజీలో మనకు కనిపించట్లేదు. దానికి ఎందుకునో అది దీనికి మేజర్ రోల్ బాధ్యత అనేది నా దృష్టిలో అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లే. వాళ్ళు స్టూడెంట్స్ వస్తారు, 4-5 ఏళ్ళ నుండి వెళ్ళిపోతారు. ప్రొఫెసర్లు వాళ్ళ యొక్క స్థాన బలం కోసం, తమ ఆధిపత్యం కోసం ఈ విధంగా వాళ్ళే ఇటుని ప్రొవోక్ చేయటం కావచ్చు, ఎంకరేజ్ చేయటం కావచ్చు, లేకపోతే వాళ్ళే కుల నాయకులుగా తయారైపోయి ఈ విధంగా చేయటం జరుగుతుంది. ఇది చట్టాల వలన అవసరమే. చట్టాలు ఒక ప్రాథమికమైనటువంటి ఆయుధంగా ఉపయోగిస్తాయి. కానీ మార్పు రావడం కోసం చట్టాలకు అతీతంగా మన యొక్క ధోరణిలో మార్పు రావాలంటే దానికి ఒక అందరూ కలిసి ఉండాలి. ఒక సామాజిక సంస్థలకు సంబంధించిన విలువలు అభివృద్ధి చెందాలంటే దానికి ఎక్కువగా సామాజికంగా ఎక్కువ కృషి జరగాలని నేను భావిస్తాను. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సతీష్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. సో నేను ఆ లెటర్ని నేను కూడా చదివాను. రాహుల్ గాంధీ రాసిన లెటర్ ని సిద్ధరామయ్య, అంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారికి రాహుల్ గాంధీ గారు రాసిన లెటర్ ని చదివాను. ఏప్రిల్ 14 రోజు సో కొంతమంది దళిత విద్యార్థులు తనని కలిసి వాళ్ళు చెప్పిన బాధల్ని అతను తట్టుకోలేక సో ఇట్లాంటి పరిస్థితి ఏ దళిత విద్యార్థికి రాకూడదు అని చెప్పి అతను దాంట్లో మెన్షన్ చేస్తున్నాడు. అలాగే అంబేద్కర్ ఆత్మకథ వెయిటింగ్ ఫర్ వీసాలో తన బాల్యంలో చదువుకున్నప్పుడు వచ్చిన తను ఎదుర్కొన్న కొన్ని సమస్యల్ని అతను రాహుల్ గాంధీ ఉటంకించాడు అంబేద్కర్ ఆటోబయోగ్రఫీని. నేను 1930లో అంబేద్కర్ రాసిన వెయిటింగ్ ఫర్ వీసా అయితే ఇప్పుడు 2024లో అప్పటికి పెద్ద మార్పులేం రాలేదు. ఇప్పటికీ పరిస్థితులన్నీ అట్లానే ఉన్నాయి. అయితే ఒక చట్టం చేయడం వలన అంటే సమస్యని మనము ఇన్స్టిట్యూషనలైజ్ చేయొచ్చేమో. అంటే కులం అనేది ఇన్స్టిట్యూషనలైజ్ అయిందో దాన్ని బ్రేక్ చేయాలంటే ఇంకొక ఇన్స్టిట్యూషన్ కావాలి. అది మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు ఆల్రెడీ వచ్చింది. సో కాన్స్టిట్యూషన్ ని మనం ఉపయోగించుకొని కుల వివక్ష అనే ఒక ఏదైతే కులం ద్వారా ఏదైతే అసమానతలు ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యాయో దాన్ని అవకాశం అయితే ఉంది ఈ చట్టం ద్వారా అని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు. ఓవరాల్ గా రోహిత్ వేముల చట్టం తీసుకురావాల్సిన అవసరం అయితే ఉందని అయితే ఈ డిస్కషన్ క్లియర్ చేసింది. అది రాజకీయ ప్రయోజనాల కోసం రాహుల్ గాంధీ అనౌన్స్ చేశాడా, లేకపోతే ఏ రీజన్స్ బట్టి ఈ టైంలో అనౌన్స్ చేశారని సెకండరీ. బట్ ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీస్ లో ఇంకా కుల వివక్ష ఉన్నది అన్నదైతే స్పష్టం.
సో మనం ఇంత అడ్వాన్స్డ్ గా ఉండి మెరిట్ బయాస్డ్ గా ఉండి చాలా టాలెంట్ తోనో కొంత చదువు వల్ల కులరహిత సమాజం కోరుకునే సొసైటీలో ఉన్నప్పటికీ ఎక్కడైతే ఇటువంటి ఆలోచన ధోరణి పుడుతుందో, అంటే ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ పుడుతుంది అనుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో ఇంకా ఇది ఉంది అన్న అంశాన్ని సతీష్ గారు స్పష్టం చేయడం మాత్రం కొంత శోచనీయం. ఎందుకంటే ఆయన యూనివర్సిటీలో పనిచేస్తున్నారు కాబట్టి. ఇవి జనరలైజ్డ్ పర్సెప్షన్స్ ఏమైనా కావచ్చు. సో ఈ సిచ్యువేషన్ లో రోహిత్ వేముల చట్టం రావాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ అట్లీస్ట్ ఆలోచన వచ్చింది కాబట్టి కొంచెం పొలిటికల్ స్టాన్స్ తీసుకున్నా సరే అట్లీస్ట్ ఈ సమయంలో అయినా దళిత స్టూడెంట్స్ కి ఈ వివక్ష కనపడకుండా దళిత విద్యార్థులు ఆత్మహత్యలు అయితే ఆగాలి. ఈ చట్టం కొంత ముందుకైనా తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. అది పొలిటికల్ బెనిఫిట్స్ కోసమైనా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర గారు, సతీష్ గారు. ఇంతటితో ఈ చర్చ థ్యాంక్ యూ.